ఇన్నిస్ ప్రెస్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటి కదిరికొండ దగ్గర ఉన్నామండి. మరి మహావిష్ణు స్వరూపమైనటువంటి ఉగ్ర నరసింహ హిరణ్య సంహార భక్త ప్రహ్లాద సమేత నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రాముఖ్యమైనది, విశిష్టత కలిగినటువంటి భక్త ప్రహ్లాద సమేతంగా ఉన్నటువంటి హిరణ్య సంహార లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో స్వామివారు మరి కదిరి క్షేత్రంలోనే వెలిచారు. మరి కదిరి క్షేత్రం కంటే మునుపే స్వామివారు ఇక్కడ ఆసీనులయ్యారని, ఇక్కడ స్వామివారి పాదం ఉందని ఈ యొక్క కదిరికొండ దగ్గర, కదిరికొండ అంటారు కదిరి ప్రాంతం అంతా కూడా, మరి అంతా చెప్తుంటారు వేద పండితులు, మన పూర్వీకులందరూ కూడా చెప్తుంటారు. మరి దీంట్లో భాగంగా మరి ప్రతి ఏటా వచ్చేటువంటి మకర సంక్రాంతి, మకర రాశిలో ప్రవేశించేటువంటి నూతన పండగలు, నూతన ఏవైతే రైతు పండించేటువంటి వ్యవసాయధారమైనటువంటి పంట అనేటువంటిది చేతికొస్తుందో, మరి ఈ యొక్క మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేటువంటి దినాన్ని మకర సంక్రాంతిగా, మరి అలాగే సంక్రాంతికి ముందు రోజు, పండగ రోజు ముందు రోజు భోగి రోజు మరి అందరూ కూడా రేగు పండ్లతో స్నానాలు చేయడం, మరి ఇలాంటి సనాతన ధర్మంలో వచ్చేటువంటి ఆనవాయితీగా వచ్చేటువంటి కొన్ని ధర్మాలు పాటించడము. మరి భోగి అయిపోయిన మరుసటి రోజు ఈరోజు మకర సంక్రాంతి, మరి ఈరోజు అయిపోయి రేపు కనుమ రోజు శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు పార్వేట మహోత్సవం అనేటువంటిది కొన్ని వందల సంవత్సరాల నుండి కదిరి ప్రాంతంలో జరుగుతూ వస్తున్నది. మరి దీనిలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి, మరి కదిరి దేవస్థానానికి సంబంధించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ, మరి సంబంధిత కదిరికి సంబంధించినటువంటి ఈఓ గారు, మరి వారి సిబ్బంది, మరి అలాగే మన కదిరి శాసనసభ్యులు గౌరవ కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు, మరి అందరూ కూడా రేపు జరగబోయేటువంటి మహోత్తరమైనటువంటి మహోత్సవానికి నాంది పలుకుతూ ఈ ఏర్పాట్లు అనేటువంటివి ఘనంగా జరుపుతున్నటువంటి మనం చూస్తున్నాము. మరి స్వామివారి యొక్క కైంకర్యాలు ఉదయం 5 గంటలకి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహ దేవస్థానంలో ప్రారంభమయ్యి 9 గంటలకి కైంకర్యాలన్నీ ముగించుకొని, మరి ప్రధాన అర్చకులైనటువంటి వసంత ఆచార్యులు, మరి అలాగే పార్థసారథి ఆచార్యులు, కుమారస్వామి ఆచార్యులు, అంజనాద్రి స్వామి ఆచార్యులు వారి యొక్క పర్యవేక్షణలో, మరి ఈవో గారి యొక్క స్టాఫు సిబ్బంది, మరి అలాగే కదిరి ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవం పారువేట మహోత్సవం అనేటువంటిది కనుమ రోజు రేపు ఉదయం 9 గంటలకి స్వామివారిని పల్లకి నందు తీసుకొని, మరి అలాగే మనము ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి కదిరికొండ ఏదైతే ఉందో ఇక్కడికి స్వామివారిని తీసుకొస్తారు. మరి తీసుకొచ్చి ఇక్కడే స్వామివారిని సేవ చేసి, ఇక్కడ వేద పండితులచే మంత్రోచ్చరణతే మరి తీర్థప్రసాదాలంతా కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకు అందరికీ అందించిన తర్వాత, మరి ఇక్కడ నుండి స్వామివారు మొదలయ్యి పారువేట మండపం అనేటువంటిది ఉంది. ఆ పారువేట మండపానికి స్వామివారు చేరుకొని అక్కడ పారువేట మహోత్సవం అనేటువంటిది కనుల పండగగా జరుగుతుంది. దీన్ని తిలకించడానికి దేశ నలుమూలల నుండి, రాష్ట్ర నలుమూలల నుండి, కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుండి కూడా భక్తాదులు స్వామివారిని కొలిచేటువంటి వారు ప్రతి ఏటా ఇంతింతే వటుడు ఎంతే అన్నట్లు జనాలు వస్తూనే ఉంటారు. మరి కనుమ రోజు జరగబోయేటువంటి ఈ ఉత్సవానికి తిలకించడానికి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా అందరూ కూడా వచ్చి మరి స్వామివారి యొక్క ఆ కృపకి పాత్రలు కాగలరని మా యూనిస్ తరఫున తెలియజేసుకుంటూ ఆ యొక్క పనులు అనేటువంటివి జరుగుతున్నటువంటివి మనం ఒకసారి వీక్షించవచ్చు. మరి స్వామివారు శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు కైంకర్యాలన్నీ ముగించుకొని, మరి ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేటువంటి మహోత్సవం పారువేట మహోత్సవం. మరి స్వామివారు ఆ యొక్క పారువేట మహోత్సవం వచ్చిన తర్వాత ఇక్కడికి జరిగేటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క ఏదైతే స్వామివారి కైంకర్యాల్లో మరి స్వామివారి ఆసీనులయ్యేటువంటి కొన్ని స్థానాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా ఇది పాలపొంగుల స్థలం అంటారు.
మరి ఇప్పుడు ఇండస్ట్రీలు అని చెప్పుకునేటువంటిది. మరి ఆ కాలంలో అరణ్య మార్గంలో స్వామివారు కదిరికొండకి వెళ్ళేటువంటిది. మరి ఆ యొక్క కదిరికొండకి వెళ్ళేటువంటి మార్గంలోనే ఈ యొక్క పారువేట మహోత్సవానికి ముందర ఉన్నటువంటిదే పాల పొంగుల ఒక మండపం ఇది. మరి పాల పొంగుల మండపంలోనే రేపు ఉదయం స్వామివారు ఇక్కడ ఆసీనులు అవుతారు. మరి స్వామివారు ఆసీనులైన తర్వాత ఇక్కడ నుండి పల్లి వాస్తవ్యులు ఈ ప్రాంత వాసులంతా కూడా వంశం పరంపరంగా మరి కొన్ని వంశాలు ఉన్నాయి కొలేపల్లికి సంబంధించినటువంటి వారు. ఇక్కడ పాల పొంగులు అనేటువంటిది, పాల పొంగులు అనగా పూర్వము అంటే ఈ యొక్క మకర రాశిలో మకర రాశిలో ప్రవేశించి మకర రాశిలో ప్రవేశించిన తర్వాత ఈ యొక్క సంక్రాంతి పండగ రోజు మరి ఏదైతే కొత్త పంట అనేటువంటిది పొలాల్లో పండిస్తామో ఆ ఒడ్లు కావచ్చు, అలాగే పశువుల నుండి వచ్చేటువంటి పాలు కావచ్చు, ఆవుల నుండి తీసేటువంటి పాలు కావచ్చు, స్వామివారు అక్కడ ఆసీనులైన తర్వాత ఇక్కడ మనకి పొంగల్ అనేటువంటిది మనకి ముఖ్యంగా సంక్రాంతి పండగ వస్తే పొంగల్ అని చెప్తారు. ఆ పొంగల్ అనేటువంటిది వడ్డిస్తారు. అది సూర్యునికి అతి ఇష్టమైనటువంటి తిండిగా భావిస్తారు అందరూ కూడా. మరి ఆ సూర్యునికి అంటే భగవంతునికి లక్ష్మీ నరసింహస్వామికి వారు అంతా కూడా నైవేద్యం అనేటువంటిది సమర్పించేకి ఇక్కడ అందరూ ఆ వంశీకులందరూ చుట్టూ చేరి ఇక్కడే పాల పొంగులు అనేటువంటిది రేపు ఉదయం పొంగిస్తారు. పాల పొంగు అంటే పాలన్నీ కూడా కుండలోకి తీసుకున్న తర్వాత ఎక్కడైతే పొంగు వస్తుందో ఆ వైపు కూడా పంట, అలాగే ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఆరోగ్యాలతో ఉంటారని ఒక ఆచారం అనేటువంటిది ఉంది, ఒక సెంటిమెంట్ అనేటువంటి ఉంది. మరి ఇక్కడే దాదాపు స్వామివారి యొక్క పాల పొంగుల స్థలం అని చెప్తారు. మరి ప్రతి సంవత్సరము కొన్ని వందల సంవత్సరాల నుండి స్వామివారు ఇక్కడికి పాల పొంగుల ఆస్థానంలోకి రావడము, మరి ఇక్కడ కొంతమంది వంశీకులు ఇక్కడ కోలేపల్లి వాస్తవ్యులు ఇక్కడ పాల పొంగులు పొంగియడం అనేటువంటిది ఆచారంగా కదిరి ప్రాంతంలో వస్తుంది. మరి పాల పొంగులు స్థలం అవుతానే ఇక్కడ స్వామివారు ఇక్కడ వచ్చి ఆసీనులు అవుతారండి. మరి లవమ్మ కొండ అంటారు ఇది. లగవమ్మ కొండ దగ్గర ఇక్కడ పూర్వం అయితే ఎవరో ఋషులు ఉన్నారని చెప్తారు. మరి కట్టడాలన్నీ కూడా మనం ఒకసారి స్పష్టంగా గమనించవచ్చు. ఇవంతా పూర్వం ఉన్నటువంటిది. ఇక్కడ స్వామివారు తీసుకొచ్చి ఆస్థానాలైన తర్వాత ఇదంతా అరణ్యం అండి, కైంకర్య అరణ్యము. ముందు చాలా అడవి ప్రాంతం అంట, ఇది పెద్దలంతా చెప్తుంటారు. మరి ఇక్కడ నుండి ఈ యొక్క అడవి మార్గంలోనే ఈ కొండ అటువైపు కొద్దిగా ఒక 100 అడుగులు ముందరికేస్తే ఈ కొండలో ఉంటే స్వామివారిని పల్లకీలో స్వామిని మోసుకుంటూ మరి తీసుకొని వెళ్తారు కదిరికొండ దగ్గరికి. మరి అక్కడ స్వామివారి ఆసీనులు అవుతారు. మరి ఇక్కడైతే స్వామివారిని ఆసీనులు చేసి ఇక్కడ తీర్థప్రసాదాలు కూడా అన్నీ కూడా అందిస్తారు. మరి ఇక్కడ మార్కెట్ యార్డ్ అండి, వ్యవసాయ కదిరి మార్కెట్ యార్డు ముందర ఉన్నటువంటి ఇక్కడ పారువేట మహోత్సవం అనేటువంటిది, ఇక్కడే పారువేట మహోత్సవం జరుగుతుంది. పారువేట మండపం అనేటువంటిది అటువైపు ఉంది, రైల్వే ట్రాక్ అవతల ఉందండి, రైల్వే స్టేషన్ అవతల. యువతలైతే పారువేట మహోత్సవం అనేటువంటిది ముందు పూర్వము పులులు సింహాలు ఆనాడు అరణ్యం కాబట్టి, కైంకర్యారణ్యం కాబట్టి ఆనాడు పులులు సింహాలు అనేటువంటివి వదిలి ఒక వేట అనేటువంటిది చేస్తుండేవారు. స్వామివారు పారువేట మహోత్సవం రోజు మరి మనము తిరుపతి దేవస్థానం తదితర ప్రాంతాల్లో చూస్తుంటాం. పారువేట మహోత్సవానికి విలంబుని తీసుకొని ఎవరైతే అర్చకులు ఉంటారో అర్చకులు ఆ యొక్క పారువేట వేసే చోట అట్లా వేయడము అనేటువంటి సనాతన ఆనవాయితీ అనేటువంటి వస్తుంది. మరి కదిరిలో కూడా యథావిధంగా పారువేట మహోత్సవం స్వామివారు అక్కడ ఆసీనులు అవుతారు. ఇక్కడ పారువేట మహోత్సవం అనేటువంటి ఇటువైపు జరుగుతుంది. మరి స్వామివారు కదిరికొండ దగ్గర నుండి వస్తూనే ఈ యొక్క పారువేట మహోత్సవం అనేటువంటిది జరుగుతుందండి అంగరంగ వైభవంగా. గోరెంట్ల మిషన్ అంటారు. మరి వీళ్ళు గోరెంట్ల మిషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఒక వంశీకులు. మరి వారంతా కూడా ఇక్కడ వచ్చి స్వామివారికి నైవేద్యము తదితర సమర్పించిన తర్వాత ఆరవేశ్యుల వాళ్ళు మరి వాళ్ళ వంశమంతా కూడా స్వామివారి సేవలో పాల్గొన్న తర్వాత మరి ఇక్కడ పారువేట మహోత్సవం స్వామివారి ఇక్కడ ఆసీనులు అవుతారు. మరి ఇక్కడ నుండి పారువేట మహోత్సవం అనేటువంటిది వేద పండితులచే ఇంతకు మునుపు చూపించిన ప్లేస్ ఏదైతే ఉందో ఆడ ఆ రైల్వే ట్రాక్ అటువైపు మరి పారువేట ఉత్సవం అనేటువంటిది జరుగుతుంది. ఇది దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుండి సంస్కృతి సాంప్రదాయాలు కదిరిలో ఉన్నటువంటి అందరూ కూడా కుల మతాలకు అతీతంగా, మన కదిరిలో ప్రత్యేకత ఏంటంటే హిందూ అని లేదు, ముస్లిం అని లేదు, క్రిస్టియన్ లేదు, ఇతర మతస్థులు ఇతర కులస్తులు అని లేదు, అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది
మరి ఆ మత సామరస్యానికి ప్రతీక మరి కదిరి అనేటువంటిది దేవస్థానము. స్వామివారు కదిరిలో నివసించే ప్రజలంతా కూడా మరి నానా దర్గా ఉర్సుకి మనం చూస్తుంటాం. మరి అలాగే కదిరి బ్రహ్మోత్సవాలు మనం చూస్తుంటాం, కదిరి దేవస్థానం దగ్గర చూస్తుంటాం, అలాగే మన పెద్ద మసీద్ దగ్గర చూస్తుంటాం. అందరూ కూడా అన్నదమ్ముల అక్క చెల్లెల వలె అంగళ్ళు పెట్టుకొని వాళ్ళు వీళ్ళు సర్వమత సమ్మేళనం ఏదన్నా ఉంది, చిహ్నంగా ఉందంటే మన కదిరి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. మరి స్వామివారు ఇక్కడ ఆశీనులు అవుతారండి. రేపు కనుమ రోజు జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాల్లో ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఘట్టము ఈ యొక్క ఉత్సవమైనటువంటిది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. పారువేట మహోత్సవమే ప్రధానమైనటువంటి ఉత్సవం. రేపు జరగబోయేటువంటి ప్రధాన ఘట్టాల్లో లాస్ట్ ఘట్టమైనటువంటిది స్వామివారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఉట్టి దగ్గర ఉంటే స్వామివారు అశ్వవాహనంపై బయలుదేరుతారు. అంటే స్వామివారు అక్కడ నుండి పల్లకీలో వచ్చి మరి ఏదైతే మనకి అక్కడ పారువేట మహోత్సవం అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామివారిని తీసుకొచ్చి మంత్రోచ్చారణతో ఇక్కడ స్వామివారిని తీర్థప్రసాదాలంతా ఇక్కడ అంతా అందజేసిన తర్వాత స్వామివారిని అశ్వవాహనం మీద తీసుకువెళ్తారు. మరి ఇక్కడ నుండి స్వామివారు అనేటువంటిది తీసుకువెళ్ళిన తర్వాత మరి ఇప్పుడైతే ఇక్కడ గేట్ అంతా వేసి చాలా భద్రంగా పెట్టారు. మరి రేపైతే ఓపెన్ చేస్తారు ఇది. మరి ఇక్కడ నుండి స్వామివారి అశ్వవాహనంపై స్వామివారి తిరువీధులు గుండా వచ్చిన తర్వాత దేవస్థానం బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత స్వామివారికి ఒక ఆనవాయితీ అనేటువంటిది ఉందండి. స్వామివారు వస్తుంటే ఇక్కడ దొంగ 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 అని పంచరికలు ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళు అడుస్తుంటారు ఒక వెలుగు తీసుకొచ్చి. అంటే స్వామివారు ఇక్కడ వచ్చిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేతుడు కాబట్టి ఇక్కడ చిన్న భార్య అమ్మవారు అనే వారు ఉంటారు కదిరికొండ దగ్గర. మరి ఆమెని దగ్గరికి వెళ్ళారని పెద్ద ఆవిడ అలిగింది, అలకోత్సవం అనేటువంటిది జరుగుతుంది. అలిగింది అనేటువంటి ఆలోచన విధానంతో దొంగ అప్పుడు హనుమంతుడు వారు, గరుత్మంతుడు వారు అందరూ కూడా వచ్చి స్వామివారికి అమ్మవారికి మధ్యవర్త వహిస్తారు అంటే చెప్తారనమాట. మరి అది కూడా వినకుండా అమ్మవారు అలక ఇంకా పూడుకోలేదు, అలక నుండి ఇంకా తేరుకోలేదు అనేటువంటి ఆలోచనతో మరి వసంత ఆచార్యులు వారు ఈ యొక్క పురాణం గురించి మరి స్వామివారి ఏ విధంగా అలకోత్సవం అమ్మవారు అలక పన్నినారు, మరి దీని ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటి, మరి అంతా కూడా అయిపోయిన తర్వాత స్వామివారు లోపలికి ఎలాగ వచ్చారనేటువంటిది ప్రధాన అర్చకులు వసంత ఆచార్యులు వారు, పార్సార్థి ఆచార్యుల వారు వివరిస్తారు. ఈ వివరణ కోసము వాళ్ళు చెప్పేటువంటి ఆ కథ కోసము కొన్ని వేల మంది శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముందర అందరూ కూడా వస్తారు. మరి ఇదంతా కూడా రేపు జరగబోయేటువంటి ఇది అలకోత్సవం. అంటే ప్రధానంగా ఈ యొక్క ఏదైతే మనము పారువేట మహోత్సవం అయిపోయిన తర్వాత మరి ఆడ జరిగేటువంటి ప్రధాన ఘట్టానికి కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ యొక్క స్వామివారి చెప్పేటువంటి అదేదైతే కథ ఉందో, స్వామివారి చరిత్ర ఉందో అదంతా కూడా విని స్వామివారి కటాక్షాల కృప పాత్రులు కాగానే మా న్యూస్ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది.